హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 3 మా మెట్రో స్టేషన్ పార్ట్ 3 అనమాట. పార్ట్ 1 వచ్చేసి మన మెట్రో జర్నీ, పార్ట్ 2 వచ్చేసి మన కోటి విజిట్, పార్ట్ 3 వచ్చేసి మా చార్మినార్ విజిట్ ఫ్రెండ్స్, మన చార్మినార్ విజిట్. సో ఫ్రెండ్స్, ఆటో అయితే బుక్ చేసాము. బుక్ చేస్తే వద్దు, డైరెక్ట్గా ఒక పర్సన్ వచ్చారు, మేమైనా అంతే తీసుకుంటాము అనేసి. సో ఆ ఎండల వాళ్ళని చూడలేకపోయాము. సో డైరెక్ట్ ఆటోనే తీసుకొని అయితే చార్మినార్ అయితే వెళ్తున్నాము. చార్మినార్ వెళ్ళే వేలో వీ కెన్ సీ దట్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఓవర్ హియర్. టమాటా కాస్ట్ అయితే పెరిగింది ఫ్రెండ్స్. సో అంత చాలా కాస్ట్ పెరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు అన్ని వెజిటేబుల్సే ఉన్నాయి. సో ఇట్స్ టువర్డ్స్ చార్మినార్ అనమాట. సో మీరు చూడొచ్చు. సో మేబీ ఫెస్టివల్ అనేసి తక్కువ ట్రాఫిక్ ఉండదు, దట్ టు మైట్ బీ సండే అనేసి తక్కువ ఉండొచ్చు. సో అక్కడ మనం వెళ్ళే వరకు, దాని తర్వాత చార్మినార్లో అయితే బాబా చాలామంది ఫ్రెండ్స్. అసలు మా హస్బెండ్ నుండి పైకి ఎక్కుదామా అన్నాడు, నాకైతే ఓపిక లేదు. దానికి నిజంగా ఒక టైం స్పెండ్ చేయాలా. టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది చార్మినార్. సో చాలా బాగుంటుంది, విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. చార్మినార్ వెళ్తే ఖచ్చితంగా పైకి వెళ్ళి చూడండి. From upstairs you can see everything, overall Hyderabad you can see from there onwards. So అందరూ నన్ను క్షమించాలి, కొంచెం నాకు ఇంగ్లీష్ చెప్తున్నాను, ఎందుకంటే తెలుగులో నాకు వర్డ్స్ అనేది కరెక్ట్ తెలీదు, పర్ఫెక్ట్గా రావు. సో ఇప్పుడు ఇంతకుముందు నేను మన చార్మినార్ అనకుండా నా చార్మినార్ అని అన్నానా. సో అట్లాంటి వర్డ్స్ వస్తుంటాయి తెలుగు మాట్లాడితే. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో చూసేయండి ఫ్రెండ్స్, ఇట్స్ ఆర్ చార్మినార్. చార్మినార్ ఎక్కడుంది? చార్మినార్ భూమిపైన ఉంది కదా ఫ్రెండ్స్. క్లాప్స్ కొట్టండి. ఆహాహాహా. సో ఇది చూసేయండి ఫ్రెండ్స్, అన్నీ ఇక్కడ కూడా మన కోటి లాగానే ఉంది. స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఇంకా దిస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద ఆటో. సో వీ గెట్ డౌన్ ఫ్రమ్ ద ఆటో ఫ్రెండ్స్. దిగి ఇంకా అన్నకి ఇచ్చేసాము, ఆటో అన్నకి. సో చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా వరకు చిన్నపిల్లల ఐటమ్సే మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్పేస్ అనేది చిన్నపిల్లల కోసమే ఉంది. చూడండి ఫ్రాక్స్ ఎంత క్యూట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ఆ ఫ్రాక్స్ చూస్తే చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్చ్. ఇది మసీద్ ఆర్చ్ అని అంటారంట. సో ఒక అన్నని అడిగితే చెప్పారు మసీద్ ఆర్చ్, ఎందుకంటే ఆటో బుక్ చేసుకున్నప్పుడు అడిగితే ఒక అన్నని అడిగితే చెప్పారు. సో చార్మినార్ లోపలికి అయితే మనకు ఆటోస్ అవైలబుల్ ఉండవు, పంపియర్ మోస్ట్. మనకి ఏదైతే మసీద్ ఆర్చ్ ఉందో ఇక్కడ వరకే స్టాప్ అనమాట. సో చూడండి, ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అవి చాలా కాస్ట్ చెప్పారు ఫ్రెండ్స్, 100 రూపీస్ అలా చెప్పారు. తీసుకోలేకపోయాను నేనైతే. సో చూసేయండి, మన చార్మినార్ దండలు, ముత్యాల దండలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే. పిల్లలందరూ చాలా మంది పిల్లలతో పాటు కూడా వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాంగోస్ ఒక్కొక్కటి వచ్చేసి ఎంతో చెప్పారు, బట్ తీసుకోలేదు ఫ్రెండ్స్ మేమైతే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూలవి. అతను అడిగాను అబ్బాయికి, లైక్ 100కి 3 అన్నాడు. నేను 100కి 4 అడిగాను, అంటే ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి గ్లాసెస్వి చూడండి, గ్లాసెస్ ఫ్రేమ్స్. సో వాళ్ళు ఫస్ట్ చేతికి ఇచ్చేసినారు ఫ్రెండ్స్, ఇంకా తీసుకునే వరకు ఊరుకోవట్లేదు. వద్దు అన్న, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి తాకితే మాత్రం కోసుకపోతాయి. ఇంకా జర్నీలో ఇవన్నీ తీసుకొని వెళ్తే చాలా కష్టం అనేసి మేము వద్దు అనేస్తే అసలు ఆ పర్సన్ ఊరుకోలే. ఎట్ ద ఫైనల్ మాకు వద్దు, మీకు ఎంత ఇచ్చినా మీరు ఫ్రీ ఇచ్చినా తీసుకొని అని చెప్పిన, ఎందుకంటే జర్నీలో కష్టం కదా ఫ్రెండ్స్ తీసుకోవడం. సో నెక్స్ట్ ఇది ఎండిన ద్రాక్ష అంటాం కదా, సో అది అనమాట. డ్రై ఫ్రూట్స్. ఇక్కడ వచ్చేసి వీడితో నాకు గొడవ అయింది ఫ్రెండ్స్. అతను ఏమన్నాడంటే, సో అతను ఒక రేట్ చెప్పాడు, మనం తీసుకుంటామో తీసుకోమో ఇట్స్ అనదర్ థింగ్. అతను అంటున్నాడు చాయ్ వస్తుంది తీసుకపో అని అన్నాడు.
నువ్వు అవన్నీ మాట్లాడకు, నీకు వస్తే ఇయ్యి లేకుంటే లేదు, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు పడకపోతే ఇయ్యను అని చెప్పాలి. 100కి 3 అన్నప్పుడు నేను 4 అడిగాను, అడగడంలో తప్పేం లేదు కదా. మనం అంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాము, అదే మనకి షాప్లో కూడా వస్తుంది అంత కాస్ట్లో, కాబట్టి నేను అడిగాను. అడగడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్. మనకి 50 రూపీస్ ఈచ్ పడుతున్నప్పుడు అక్కడ అమ్ముకునే వాళ్ళు బయట అమ్ముతున్నారు కాబట్టి అంత క్వాలిటీ ఉండదు. సో నేను అడిగాను, దాంట్లో తప్పేముంది, వాడు అలానే వరకు నేను ఉల్టా తిరిగిన. సో అందరు ఫిక్స్డ్ రేట్ ఫ్రెండ్స్. ఇక్కడ చార్మినార్లో మాత్రం నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, టు బీ ఏ ఫ్రాంక్, ఇక్కడ మాత్రం గట్టిగా మాట్లాడేస్తున్నారు. ఏం అడిగినా గట్టిగా అరిచేస్తున్నారు వాళ్ళైతే. ఇంత కాస్ట్ చెప్పడానికి కూడా వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. నిజంగా టు బీ ఏ ఫ్రాంక్ నాకైతే నచ్చలేదు. అక్కడ వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు అమ్ముకునే విధానం కానీ, స్మూత్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. సో అది అక్కడ వాళ్ళకి లేదు. సో అనిపించింది, ఒక్కరనే కాదు అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అంతే ఉన్నారు. సో నెక్స్ట్ టైం నేనైతే విజిట్ అవ్వద్దని ఫిక్స్ అయిపోయాను. చార్మినార్ చూడడానికి వెళ్తా కానీ అక్కడ నుంచి అయితే ఏం తీసుకురాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చెప్తున్నారు ఫ్రెండ్స్, కరెక్ట్ ఎగ్జాక్ట్గా మాట్లాడట్లేదు. ఇది ఎంత అన్నా అంటే 200 అని ఒక ర్యాష్గా చెప్తున్నారు. అసలు ర్యాష్గా చెప్తే అసలు ఇంట్రెస్ట్ అనిపించదు తీసుకోవాలని కూడా. సో నాకు ఇష్టం లేదు, మోస్ట్ నేను ఏం తీసుకోలేదు. కోటి ఈజ్ ఏ ఫార్ బెటర్ దెన్ చార్మినార్ అనిపించింది. సో ఇక్కడ కొంచెం వీళ్ళు డిఫరెన్స్ చూస్తున్నారు, నాకైతే అది నచ్చలేదు. టు బీ ఏ ఫ్రాంక్ అదే చేశారు అక్కడ. సో ఇది చూడండి, కంప్లీట్ చార్మినార్. ఎప్పుడో కట్టిన చార్మినార్ ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి. ఇక్కడ వాటర్ మెలాన్, సమ్మర్లో బాగా యూజ్ అయ్యే వాటర్ మెలాన్. ఎండలో కదా ఫ్రెండ్స్ మేము వెళ్ళింది. ఫోన్ కూడా బాగా హీట్ ఎక్కింది. బయటకు తీసే వరకు ఆ ఫోన్ కూడా బాగా హీట్ ఎక్కే వరకు అయినా కూడా వీడియో తీసాం ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వాళ్ళకి షేర్ చేయాలి, చూడాలి అనేసి. సో ఏం అమ్ముతారు ఎగ్జాక్ట్గా అనేది మేము కంప్లీట్ వీడియో తీసాము. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేము 2-3 టైమ్స్ సర్కిల్ వేసాం చార్మినార్ నుంచి. ఎందుకంటే ఫ్రెండ్స్ అది తీసుకుందాం అనుకున్నాం, అది తీసుకోలేకపోయాము అనేసి ఒక 2-3 టైమ్స్ తిరిగాము. కాళ్ళు మాత్రం బీభత్సంగా నొప్పులు వచ్చాయి. సో ఇది బ్యాంగిల్స్ అయితే 250 అని చెప్పారు. బాగుంది, వర్తబుల్లే. సో కానీ తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉందనేసి. నెక్స్ట్ అయితే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకుంటే మా హస్బెండ్కి ఇది నచ్చలేదు, నచ్చకపోతే బ్యాగ్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. అంటే నార్మల్ బాగుంది, అది వాటర్ ప్రూఫ్ బ్యాగ్. సో అది నచ్చి ఆ గ్రీన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గ్రీన్ తీసుకున్నాము. ఫైనల్లీ బ్యాగ్ అయితే తీసుకున్నాను. నాకైతే ఎప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ కొనలేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 100కి ఎన్ని చెప్పాడంటే 5 ఫ్రెండ్స్. వర్తబుల్లే, ఇంకా మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట కూడా మనకు 20 రూపీస్ ఉంది కాబట్టి దట్ ఇట్స్ నాప్కిన్. సో ఈవెన్ టు ఇట్స్ 30 or 40 పడుతుంది బయట. సో అట్లాంటివి మనం అడగలేం. సో మంచిగా ఉన్నాడు ఆ ఖర్చులు అతను, అంటే అందరు అట్లనే ఉండరు ఇక్కడ. సో కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, అది వాళ్ళైతే నాకు నచ్చలేదు. సో నెక్స్ట్ ఫైనల్లీ అయితే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను, ఆ గ్రీన్. తిరిగి మళ్ళీ వచ్చి తీసుకున్నా తెలుసా ఫ్రెండ్స్. తిట్టంగా పద తీసుకుంది పద అని చెప్పిండు. ఊరికే ఎంతసేపు అని తిరుగుతాం ఫ్రెండ్స్, ఎంత దిగినా అవే కదా వస్తువులు. ఇక్కడ ఎంత కాస్ట్ చెప్పినా అక్కడ కూడా అంతే చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్. కానీ మోస్ట్ ఇక్కడైతే జ్యువెలరీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మెరుపులవి, ఈవెన్ శాండిల్స్, షూస్ కూడా అన్నీ మెరుపులు ఉన్నాయి. చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చెప్పులు షూస్ చూసే ఫిక్స్డ్ రేట్ 200. రండి బాబు రండి అని నేను అరుస్తున్నా ఫ్రెండ్స్. ఆడెవరు అట్లా అరుస్తలేరు, అక్కడ జస్ట్ ఫిక్స్డ్ రేట్ అని పెడతారు. తీసుకునే వాళ్ళు నచ్చిన వాళ్ళు చూస్తారు, లేదంటే లేదు. సో ఇది కంప్లీట్ చార్మినార్ ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కూడా నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా బక్రీద్ టైం కదా, బక్రీద్ రేపనంగా ఈరోజు వెళ్ళామన్నమాట మేము. సో అప్పటికి ఫోన్ వేడైపోయింది మోస్ట్. ఇంకా అది కూడా బాగా హీట్ అయి కాలుతుంది. భయం వేసింది ఎక్కడ వెళ్ళిపోతుందో అనేసి. సో ఇంక ఇది ఎండింగ్, మేము వెళ్తున్నాం ఇంకా రిటర్న్లో. ఫర్ ద ఫస్ట్ టైం నేను హ్యాండ్ బ్యాగ్ కొనడం కూడా, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్.
సో నెక్స్ట్ ఈ కప్పులు అతను కూడా వాళ్ళ డాడీ ఆడబెడుతున్నాడు, ఆ సజెషన్ ఆయన కూడా తిట్టిండు, జరగమా జరుగు అని అరుస్తున్నాడు అతను. మా హస్బెండ్ నుండి ఎందుకు అరుస్తున్నావు అంటే నేను చెప్పా, ఆయన అరుస్తున్నాను నువ్వు అరవద్దు, ఒక ఆయన అరుస్తుంటే ఒకరు సైలెంట్ అయిపోతే వాళ్ళకు మనకు తేడా ఉండాలి కదా అనేసి చెప్పిన, మా అందరూ ఒకటి కాదు కదా అని చెప్పా. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ద అండ్ అగైన్ వీఆర్ గోయింగ్ టు మెట్రోకి వెళ్ళాలని ఇంకెళ్తున్నాము. కోటిలో తీసుకున్నాము. సో ఇవి అండి మేము తీసుకున్నవైతే. సో దీనిలో థింగ్స్ అనేవి మేము షార్ట్లో పోస్ట్ చేసాము. మీకు వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఎండ్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ మెట్రో 3 స్పాట్స్ మేము 3 పార్ట్స్ చేసాం. బాయ్ ఫ్రెండ్స్, టు సబ్స్క్రైబ్. బాయ్.